అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే నవోదయ విద్యాలయ క్లాస్ 6లో ఈ 2026 నుంచి 27 విద్యా సంవత్సరానికి ఎవరైతే అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేశారో వాళ్ళకు మీ ఎగ్జామ్లో ఏ విధంగా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకే, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకా దానికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు అండ్ ఆ క్వశ్చన్స్కి మీకు ఎన్ని మార్క్స్ అయితే కేటాయిస్తారు, ఇది మనం తెలుసుకుందాం. ఓకే. అండ్ సెకండ్ పాయింట్, మీకు ఎగ్జామ్ రాయడానికి ఎంత సమయం ఇస్తారు, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఏ ప్యాటర్న్లో ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ మీ పేపర్ యొక్క సబ్జెక్ట్స్, ఓకే, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ దానికి సంబంధించి మీ చాప్టర్స్ ఏవి, ఓకే, ఇవన్నింటినీ మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక మన అకాడమీలో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే కాంపోజిషన్ ఆఫ్ ద సెలెక్షన్ టెస్ట్, ఓకే. సో ఇందులో నవోదయ విద్యాలయ క్లాస్ 6లో మీకు టోటల్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్, ఓకే. అండ్ సెకండ్ అరిథమెటిక్ టెస్ట్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ టెస్ట్, ఓకే. సో ఫస్ట్ వన్ మెంటల్ అబిలిటీ టెస్ట్కి సంబంధించి మీకు 40 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, ఓకే. అండ్ ఈ 40 క్వశ్చన్స్ సంబంధించి మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి 1.25 మార్క్స్ అయితే మీకు ఇస్తారు స్టూడెంట్స్, ఓకే. అండ్ టోటల్ మెంటల్ అబిలిటీ టెస్ట్కి సంబంధించి 40 క్వశ్చన్స్లో మీకు టోటల్ అయితే 50 మార్క్స్ అయితే ఇస్తారు, ఓకే. అండ్ సెకండ్ అరిథమెటిక్ టెస్ట్, దీంట్లో 20 క్వశ్చన్స్, ఓకే. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.25 మార్క్స్, ఓకే. అండ్ నెక్స్ట్ ఈ అరిథమెటిక్ టెస్ట్లో మీకు టోటల్ 25 మార్క్స్ అయితే ఇస్తారు, ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్. ఇందులో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 20 క్వశ్చన్స్, 25 మార్క్స్, ఓకే. సో టోటల్ నవోదయ విద్యాలయ క్లాస్ 6లో 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే. అండ్ టోటల్ 100 మార్క్స్ పేపర్ అయితే మీకు ఉంటుంది స్టూడెంట్స్. ఈ విధంగా అయితే మీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకే. అండ్ సెకండ్ పాయింట్ టైం, ఓకే. సో పేపర్ రాయడానికి మీకు టోటల్ 2 అవర్స్ టైం ఇస్తారు స్టూడెంట్స్, ఓకే. 2 అవర్స్ అయితే మీకు టైం ఇస్తారు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ 10:30 AM నుంచి ఆఫ్టర్నూన్ 1:30 PM వరకు, ఓకే, టోటల్ 2 అవర్స్. అండ్ ఎవరైతే దివ్యాంగ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వారికైతే ఎక్స్ట్రా 40 మినిట్స్ అయితే ఇస్తున్నారు స్టూడెంట్స్, ఓకే. ఈ 2 అవర్స్తో పాటు ఎక్స్ట్రా అడిషనల్లీ 40 మినిట్స్ అయితే ఇస్తున్నారు. టోటల్ వాళ్ళకి 2 అవర్స్ 40 మినిట్స్ ఉంటాయి దివ్యాంగ్ స్టూడెంట్స్ వాళ్ళకి, అంటే హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ వాళ్ళకి, ఓకే. అండ్ మిగతా వాళ్ళకి సేమ్ 2 అవర్స్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఈ విధంగా అయితే మీ ఎగ్జామ్ రాయడానికి టైం ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాలి, ఓకే. చాలామంది అయితే ఈ ఓఎంఆర్ షీట్లో తప్పులు చేస్తుంటారు, ఓకే. సో దీన్ని మీరు గమనించి కొంచెం దృష్టి పెట్టి మీరు అయితే ఈ ఓఎంఆర్ షీట్ని మీరు ఫిల్ చేయాలి స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇందులో ఒక క్లియర్గా పాయింట్ ఉంది స్టూడెంట్స్, ఏంటంటే ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఈస్ టు బి యూజ్డ్ టు రైట్ ఆన్ ద ఓఎంఆర్ షీట్, ఓకే. అండ్ యూజ్ ఆఫ్ పెన్సిల్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అంటే మీకు మీ యొక్క క్వశ్చన్ బుక్లెట్తో సహా ఓఎంఆర్ షీట్ ఇస్తారు మీ ఆన్సర్స్ని ఫిల్ చేయడానికి, ఓకే. సో ఆ ఓఎంఆర్ షీట్లో మీరు ఓన్లీ బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ యూజ్ చేయాలి ఆన్సర్స్ ఫిల్ చేయడానికి, ఓకే. అండ్ ఎవరైతే పెన్సిల్ యూజ్ చేస్తారో ఆ ఓఎంఆర్ షీట్స్ అయితే కరెక్షన్ అవ్వవు స్టూడెంట్స్, ఓకే. సో పెన్సిల్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. పెన్సిల్ మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు, ఓకే. ఓన్లీ బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ని మీరు వాడాలి స్టూడెంట్స్, ఓకే, ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా బబుల్ చేయాలి, ఓకే. మీ బబుల్స్ని బబ్లింగ్ ఏ విధంగా చేయాలి, ఇది ఒక శాంపుల్ ఉంది స్టూడెంట్స్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ యొక్క క్వశ్చన్ బుక్లెట్, ఓకే. అండ్ ఇది ఓఎంఆర్ షీట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ బుక్లెట్లో ఫర్ ఎగ్జాంపుల్ 35th క్వశ్చన్, ఓకే. 35th క్వశ్చన్కి సంబంధించి మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి, ఓకే. ఏ, బి, సి అండ్ డి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సి ఆప్షన్ కరెక్ట్ అనుకోండి, ఓకే. సో ఓఎంఆర్ షీట్లో ఉన్న సి ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ని మీరైతే ఈ విధంగా ఫిల్ చేయాలి, ఓకే. ఇందులో ఏ విధంగా డార్క్ ఉంటుందో, ఓకే, మీకు కనబడుతుందో ఇదే విధంగా మీకైతే ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఈ విధంగా ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ సర్కిల్, ఓకే, లేదంటే ఈ సర్కిల్ నుంచి బయటికి ఇట్లా ఈ విధంగా అయితే
వాళ్ళు ఫిల్ చేస్తారు. సో కొంతమంది అయితే టిక్ కొడతారు. ఓకే. సో ఇవైతే రాంగ్ స్టూడెంట్స్. సో ఇందులో బ్లాక్ ఏ విధంగా ఫిల్ ఉందో అట్లనే మీకు సేమ్ అదే విధంగా మీకైతే ఓఎంఆర్ షీట్లో ఉన్న బబుల్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఈ 4 ఆప్షన్స్ నుంచి ఏదైనా ఒక ఆప్షన్‌ని మీరు ఫిల్ చేయాలి. అయితే ఒక క్వెషన్‌కి మీకు ఒకటే ఆప్షన్ అయితే కరెక్ట్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఒక 2 పాయింట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. సో ప్రతి ఒక్క క్వెషన్‌కి నవోదయ విద్యాలయ క్లాస్ 6థ్‌లో మీ ఎగ్జామ్‌లో టోటల్ 80 క్వెషన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఫర్ ఎవ్రీ క్వెషన్ మీకు 1.25 అయితే మార్క్స్ ఇస్తున్నారు. ఓకే. సో టోటల్ మీకు 100 మార్క్స్ అయితే ఉంటుంది 80 క్వెషన్స్‌కి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నో నెగెటివ్ మార్కింగ్ విల్ బి డన్. అంటే ఒకవేళ మీరు ఆ క్వెషన్స్‌ని వదిలేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్‌అటెంప్ట్ చేస్తే క్వెషన్స్‌ని లేదంటే ఏదైనా క్వెషన్స్ మీరు రాంగ్ అయితే మీ మార్క్స్ అయితే రెడ్యూస్ అవ్వవు స్టూడెంట్స్. ఓకే. ఇందులో నో నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో మీరు అన్ని క్వెషన్స్‌ని అంటే మీ ఎగ్జామ్‌లో ఉన్న టోటల్ 100 క్వెషన్స్‌ని అయితే టోటల్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంది. ఓకే. సో ఫస్ట్ ఒక పాయింట్ ఉంది స్టూడెంట్స్ ఇందులో క్లియర్ అయ్యి మెన్షన్ అయి ఉంది. ఓకే. సో ఫస్ట్ ఏందంటే ద క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద ఓఎంఆర్ అండ్ క్వెషన్ బుక్లెట్ మస్ట్ హ్యావ్ సేమ్ నంబర్ ప్రింటెడ్ ఆన్ ఇట్. ఇన్ కేస్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఇట్ షుడ్ బి ఇమ్మీడియట్లీ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ఇన్విజిలేటర్. సో ఇందులో మీ ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఓకే. ఈ విధంగా ఇది మీ యొక్క క్వెషన్ బుక్లెట్. ఓకే. సో ఈ ఓఎంఆర్ షీట్‌కి ఒక కోడ్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే. సో అదే విధంగా మీ క్వెషన్ బుక్లెట్‌కి కూడా సేమ్ ఒకటే కోడ్ ఉండాలి. ఓకే. సేమ్ కోడ్ ఉండాలి. ఒకవేళ ఈ కోడ్స్ మిస్ మ్యాచ్ ఉంటే డిఫరెంట్ వస్తే మీ క్లాస్‌లో ఉన్న ఇన్విజిలేటర్ ఓకే. మీ ఎగ్జామ్ మీ రూమ్‌లో ఉన్న మీ టీచర్‌ని వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్ళాలి. ఓకే. ఈ ప్రాబ్లమ్‌ని వాళ్ళకైతే చెప్పాలి. వాళ్ళైతే మీకు ఒక సొల్యూషన్ చెప్తారు స్టూడెంట్స్. ఓకే. ఈ 2 కోడ్స్ అయితే సేమ్ ఉండాలి. ఒకవేళ మాక్సిమం అయితే అందరికి సేమ్ వస్తాయి. ఓకే. సో ఫర్ ఆహ్, ఏదైతే ఇన్ కేస్ ఎవరికైతే మిస్ మ్యాచ్ వస్తాయో వాళ్ళైతే మీ ఇన్విజిలేటర్‌కి చెప్పండి స్టూడెంట్స్. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ది టెస్ట్. మీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది? ఓకే. సో ఫస్ట్ మీ సబ్జెక్ట్ ఏందంటే మెంటల్ అబిలిటీ టెస్ట్ గురించి మీకు క్వెషన్స్ అడుగుతారు. ఓకే. ఎంఏటీ. సో ఫస్ట్ ఇందులో చూడండి. దిస్ ఈజ్ ఎ నాన్ వర్బల్ టెస్ట్. క్వెషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఫిగర్స్ అండ్ డయాగ్రామ్స్ ఓన్లీ. Questions are meant to assess general mental ability or functioning of the candidates. The section is divided into 10 parts having 4 questions each. Given below are some examples. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్ ఇందులో ఈ మెంటల్ అబిలిటీ టెస్ట్‌లో మీకు ఓన్లీ ఫిగర్స్ అండ్ డయాగ్రామ్స్ నుంచి అయితే మీకు క్వెషన్స్ అడుగుతారు. ఓకే. ఫిగర్స్ అండ్ డయాగ్రామ్స్ సంబంధించి క్వెషన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఈ మెంటల్ అబిలిటీ టెస్ట్‌లో మీకు టోటల్ అయితే 10 చాప్టర్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే. 10 పార్ట్స్ అంటే 10 చాప్టర్స్. ఈ 10 చాప్టర్స్‌ని పార్ట్స్‌లో విధంగా ఇక్కడ డివైడ్ చేశారన్నమాట. ఓకే. సో 10 చాప్టర్స్ అంటే పార్ట్ 1 ఈక్వల్స్ టు ఫస్ట్ చాప్టర్, పార్ట్ 2 ఈక్వల్స్ టు సెకండ్ చాప్టర్ ఈ విధంగా. ఓకే. సో ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మీకైతే 4 క్వెషన్స్ అయితే అడుగుతున్నారు స్టూడెంట్స్. ఓకే. సో మీ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే. దీనికి సంబంధించి 4 క్వెషన్స్. ఓకే. సో స్టూడెంట్స్ మీరు ఈ చాప్టర్స్‌ని అయితే ఒక పెన్, పేపర్ తీసుకొని నోట్ చేస్తుండండి. ఓకే. మీకు పనికొస్తుంది. అండ్ నెక్స్ట్ మీ సెకండ్ చాప్టర్ ఫిగర్ మ్యాచింగ్ దీనికి సంబంధించి 4 క్వెషన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కంప్లీషన్ దీనికి సంబంధించి 4 క్వెషన్స్. ఈ విధంగా మీకు అన్ని చాప్టర్స్ సంబంధించి ఈ మెంటల్ అబిలిటీ టెస్ట్‌లో 4 అయితే మీకు క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఫిగర్ సిరీస్ కంప్లీషన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ అనాలజీ. సిక్స్త్ చాప్టర్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. ఇందులో ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్స్ ఈ విధంగా క్వెషన్స్ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ మిర్రర్ ఇమేజింగ్. ఎయిత్ చాప్టర్ పంచ్డ్ హోల్ ప్యాటర్న్. ఇందులో ఫోల్డింగ్, అన్‌ఫోల్డింగ్ గురించి అయితే క్వెషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ నైన్త్ చాప్టర్ స్పేస్ విజువలైజేషన్. అండ్ చాప్టర్ నంబర్ 10 అంటే లాస్ట్ చాప్టర్ వచ్చేసి ఎంబెడెడ్ ఫిగర్. ఓకే. ఈ విధంగా అయితే మెంటల్ అబిలిటీ టెస్ట్‌లో మీకు క్వెషన్స్ అయితే అడుగుతారు స్టూడెంట్స్. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి అరిథమెటిక్ టెస్ట్. సో దీంట్లో మీకు టోటల్ 12 టాపిక్స్ ఉన్నాయి. ఓకే. 12 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 12 చాప్టర్‌కి సంబంధించి అయితే మీకు క్వెషన్స్ అడుగుతారు. ఓకే. సో ఇందులో చూడొచ్చు స్టూడెంట్స్ మీరు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్. అండ్ సెకండ్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నంబర్. థర్డ్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ their ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్ డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ them. Conversion of fractions to decimals and vice versa. Measurement of length, mass, capacity, time, money, etc. And seventh chapter simplification of numerical expressions. And chapter number 8 వచ్చేసి
ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇందులో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అన్లైక్ ఫ్రాక్షన్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, అండ్ చాప్టర్ నెంబర్ 9 వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ వితౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్. అండ్ చాప్టర్ నెంబర్ 10 పెరిమీటర్ అండ్ ఏరియా ఇందులో పెరిమీటర్ ఆఫ్ పాలిగాన్, ఏరియా ఆఫ్ స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్. ఓకే, దీనికి సంబంధించి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అండ్ చాప్టర్ నెంబర్ 11 వచ్చేసి టైప్స్ ఆఫ్ యాంగిల్ అండ్ ఇట్స్ సింపుల్ అప్లికేషన్స్. అండ్ లాస్ట్ చాప్టర్ డేటా అనాలైసిస్ యూజింగ్ బార్ డయాగ్రామ్, గ్రాఫ్ అండ్ లైన్ చార్ట్. ఓకే, ఈ విధంగా అయితే ఈ 12 టాపిక్స్ నుంచి, ఈ 12 చాప్టర్స్ నుంచి మీ అర్థమెటిక్ టెస్ట్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇప్పుడు లాస్ట్ సబ్జెక్ట్, ఓకే, అది లాంగ్వేజ్ టెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఇంగ్లీష్లో పేపర్ ఇస్తుంటే మీ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఇంగ్లీష్ అవుతుంది. ఓకే, తెలుగులో ఇస్తుంటే మీ లాంగ్వేజ్ టెస్ట్ అయితే తెలుగు ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీకు ఈ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ లాంగ్వేజ్ టెస్ట్ ఇంగ్లీష్లో ఉండొచ్చు, హిందీలో ఉండొచ్చు, లేదంటే మీ రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఉండొచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్లో ఉంటారు. సో ఇంగ్లీష్లో అయితే మీకు ఇప్పుడు చెప్తాను స్టూడెంట్స్. ఓకే, సో లాంగ్వేజ్ టెస్ట్లో మీకు టోటల్ 4 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఓకే, ఇందులో మీకు పారాగ్రాఫ్ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. సో మీకు 4 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఫస్ట్ పారాగ్రాఫ్ సంబంధించి మీకు 5 క్వశ్చన్స్, సెకండ్ పారాగ్రాఫ్లో 5 క్వశ్చన్స్, థర్డ్ పారాగ్రాఫ్లో 5 క్వశ్చన్స్ అండ్ లాస్ట్ 4th పారాగ్రాఫ్లో టోటల్ మీకు 5 క్వశ్చన్స్. మొత్తం కలిపి మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి లాంగ్వేజ్ టెస్ట్ నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇందులో ఈ విధంగా అయితే ప్యాసేజ్ ఉంటుంది. ఓకే, అండ్ దీనికి సంబంధించి ఈ విధంగా అయితే మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ టైప్ మీకైతే ఇందులో క్వశ్చన్స్ అయితే అడగటం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, సో ఈ విధంగా అయితే మీ చాప్టర్స్ ఉన్నాయి. సో మీరైతే ఈ చాప్టర్స్ని నోట్ చేయండి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ బుక్. ఓకే, మీ నవోదయ విద్యాలయ క్లాస్ 6లో ఈ 2026 నుంచి 27 ఇయర్ కోసం మీ ప్రిపరేషన్ కోసం అయితే బెస్ట్ బుక్ ఏమవుతుంది అంటే బెస్ట్ బుక్ ఏ విధంగా ఉంటుంది. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకాడమీ అంటే మన ఈ ఛానల్ తరపున ఒక ఈ బుక్ అయితే క్రియేట్ చేసినాం. ఓకే, పబ్లిష్ అయితే చేయడం జరిగింది. సో ఇదైతే పూర్తిగా రెడీ అయి ఉంది స్టూడెంట్స్. ఓకే, ఇందులో మీకు ఫస్ట్ వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్, అరిథమెటిక్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్, ఈ 3 సబ్జెక్ట్కి సంబంధించి అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అన్ని చాప్టర్స్ ఇందులో కవర్ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, అండ్ సెకండ్ వన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, అండ్ థర్డ్ వన్ కొన్ని మీకు మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, సో ఈ విధంగా అయితే ఈ బుక్ ఉంటుంది. సో దీని ప్రైస్ కేవలం 99 రూపీస్ స్టూడెంట్స్. చాలా తక్కువ ప్రైస్లో మనమైతే దీన్ని స్టూడెంట్స్కి ఇస్తున్నాము. ఓకే, ఈ బుక్ పేరు స్టూడెంట్స్ నవోదయ హింట్ 1.0. ఓకే, సో ఇందులో మీకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అంటే థౌజండ్స్లో క్వశ్చన్స్ ఉంటాయి మీకు. సో ఈ బుక్ని డియర్ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఈ మన అకాడమీ, ఈ 2 ఛానల్స్ తరపున ఈ బుక్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో మీరు స్క్రీన్పై చూడొచ్చు స్టూడెంట్స్, ఈ విధంగా అయితే బుక్ అయితే అవైలబుల్ ఉంది. ఓకే, సో ఎవరికైతే ఈ బుక్ తీసుకోవాలని ఉందో మీరైతే ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. ఓకే, మీకైతే ఈ బుక్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, ఈ బుక్ ఓన్లీ మీకు వాట్సాప్లో ఉంటుంది. ఓకే, ఇది క్లియర్ చేసుకోండి స్టూడెంట్స్, మీకు ప్రింట్ అయితే ఎట్టే పరిస్థితుల్లో రాదు. సో మీకు వాట్సాప్లో ఈ బుక్ ఉంటుంది. ఓకే, మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు సెండ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, ఈ ప్రైస్ ఓన్లీ 99 రూపీస్. సో ఈ విధంగా అయితే బుక్ యొక్క కవర్ పేజ్ ఉంటుంది. ఓకే, ఎవరికైతే కావాలో ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు మన టీం మీకు రెస్పాండ్ అయ్యి ఈ బుక్ అయితే మీకు ఇస్తుంది స్టూడెంట్స్. ఇందులో మీకు చాలా అంటే చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బుక్ స్టూడెంట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్సే మీకు ఎగ్జామ్లో వచ్చే చాలా ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఒకవేళ మీరు ఈ బుక్ని తీసుకుంటే మీ ప్రిపరేషన్ అయితే చాలా బెస్ట్ అవుతుంది. ఓకే, అండ్ మీరు మీ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యే కూడా ఛాన్స్ అయితే చాలా ఉంటుంది స్టూడెంట్స్. ఎవరికైతే నవోదయ విద్యాలయ క్లాస్ 6లో జాయిన్ అయ్యి ఓకే 12th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ, అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ని వాళ్ళు తీసుకుంటూ ఎవరికైతే లైఫ్లో ఒక గోల్ని రీచ్ అవ్వాలని ఉందో వాళ్ళైతే ఈ బుక్స్ని తీసుకోండి. ఓకే, ఈ బుక్ని తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఉన్న అన్ని డౌట్స్ అయితే ఈ బుక్లో ఉన్నాయి, అన్ని సాల్వ్ అవుతాయి. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్
అన్ని ఇందులో అవైలబుల్ ఉన్నాయి స్టూడెంట్స్. సో ఎవరికైతే తీసుకోవాలని ఉందో స్క్రీన్ పైన నంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీరు అయితే మెసేజ్ చేయండి. ఓకే, కమెంట్ పెట్టండి, మేము మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం స్టూడెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నవోదయ విద్యాలయ క్లాస్ 6 స్టూడెంట్స్ కోసం ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాము. ఓకే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది, దాంట్లో క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే నవోదయ విద్యాలయ కోసం అప్లై చేయలేదో వాళ్ళకు కూడా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలి ఆ వీడియో మీకు లాస్ట్ ప్రొవైడ్ చేశాము. ఓకే, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఆ వీడియో కూడా చూడండి స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.